క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వర్లారా, కుడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభు రక్షకుడైనటువంటి క్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. తల్లు వంచినట్టయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఈ దినమున నాయన నీ కుమారుడి యొక్కనైనా శిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధిలో ప్రభువా చిన్న మందగా నీ కుమారుడి యొక్క బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవా, ఇంతవరకునైనా నీ సన్నిధిలో ఈ రీతిగా గడుపుటకు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు పాటలు పాడినటువంటి నాయన నీ బిడ్డలను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంకను ప్రభువా, ఇప్పుడు నాయన నీ మాటల దగ్గరికి వస్తుండగా తండ్రి, మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి మాటల చేత తండ్రి మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని, దేవా, చెప్పబడుతున్నటువంటి ప్రతి మాట వినగలిగే చెవిని, గ్రహించగలిగేటువంటి హృదయాన్ని నీ బిడ్డలకు ప్రసాదించమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వర్లారా, ఈరోజు యావత్తు ప్రపంచమంతా కూడా జరుపుకుంటున్నటువంటి మరి గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం అని ప్రపంచమంతా కూడా క్రీస్తు యొక్క మరణాన్ని తలంచుకుంటూ ఆయన సన్నిధిలో గడుపుతున్నారు. అయితే ఈరోజు మనము కూడా ప్రభు సన్నిధిలో గడుపుతున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈరోజు చనిపోవటం లేదు, కానీ 2000 సంవత్సరాల క్రితమే మన కోసం చనిపోయాడు. ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొనుటకు ఈరోజు మనం ప్రభు యొక్క సన్నిధిలో ఈ రీతిగా చేరాం. అయితే క్రీస్తు యొక్క బలియాగాన్ని ప్రతి సంవత్సరము జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి యావత్తు ప్రపంచమంతా కూడా, అయితే ఈరోజు మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని బైబిల్ నుంచి తెలుసుకుందాం. మనిషి పాప నివారణకై క్రీస్తు మరణం. మనిషి పాప నివారణకై క్రీస్తు మరణం. మనమేమో టైటిల్ పెట్టుకున్నాం. చాలామంది ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు ప్రభుల వారు చివరి సమయంలో, అంటే సిలువలో పలికినటువంటి 7 మాటలను జ్ఞాపకం చేసుకుంటారు. ఈరోజు 7 మాటలు తెలియనటువంటి వారు ఎవరు లేరండి. ఎందుకంటే ఉదయకాలం నుంచి రాత్రి 12 గంటలు దాటిన తర్వాత నుంచి ప్రతి ఒక్కరి స్టేటస్లలో ప్రభువు చివరిలో పలికినటువంటి 7 మాటలను స్టేటస్లో పెట్టుకుంటారా, పెట్టుకోరండి? ఈరోజు వాట్సాప్లోను, ఫేస్బుక్లోను ఇవన్నీ కూడా 7 మాటలు అందరూ విన్నారు, అందరూ చదివారు. ఈ 7 మాటల్లో ఉన్నటువంటి పరమార్థాన్ని చాలా సంఘాలలో మాట్లాడతారు. అయితే ఈరోజు మనము 7 మాటలు అనగానే అందరికీ తెలుసండి. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని మొదటి మాటగా కనబడుతుంది. నేడు నీవు నాతో కూడా పరదేశంలో
ఉందు అన్నది రెండవ మాట. మూడవ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇది మూడవ మాట. నాలుగో మాట, దేవా ఏలి ఏలి లాభా సబక్త, అంటే నా దేవా నన్నేల నా చెయ్యి విడిచితివి, ఇది నాలుగో మాట. దప్పికొనుచున్నానన్నది ఐదవ మాట. సమాప్తమైనది ఆరో మాట. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానన్నది 7 మాటలు. లూకా సువార్త, మత్తయి సువార్త, ఇక యోహాను సువార్తలలో రాయబడినటువంటి ఈ మాటలను 7 మాటలుగా అందరూ చెప్పుకోవటం మనం చూస్తున్నాం. అయితే క్రీస్తు ప్రభువు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకము నుండి ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మనిషి యొక్క పాపమును తొలగించటానికి, నశించిపోతున్నటువంటి మానవాళిని రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాక జరిగింది. యేసుక్రీస్తు ప్రభు పరమును విడిచి భూలోకానికి ఎందుకు వచ్చాడంటే తన్ను తాను తగ్గించుకున్నాడని మనకు చాలాసార్లు మనము బైబిల్లో తెలుసుకున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు సిలువలో తన ప్రాణం పెట్టేంతగా ఎందుకు తగ్గించుకున్నాడన్నది బైబిల్ మనకు చెప్పింది. ఎందుకంటే మనం అందరం నశించిపోతున్నాం, మనమందరము పాపములో ఉండిపోయాం. అలా ఉంటున్న వారిని రక్షణ మార్గములోనికి నడిపించటానికి క్రీస్తు ప్రభువు సిలువలో తన రక్తాన్ని చిందించాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మనకు మాత్రమే కాదండి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో ఉన్నటువంటి మనిషి కొరకు ఒక్క మాటలో చెప్పాలంటే సర్వలోకము అని చెప్పుకోవచ్చండి. ఏమని చెప్పుకోవచ్చు? సర్వలోకం. యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వలోకములో ఉన్నటువంటి మానవాళి పాపముల కొరకు సిలువలో చనిపోయాడు. అంటే సర్వమానవాళికి శాంతిని కలగచేయటానికి మాత్రమే ప్రభువు సిలువలో చనిపోయాడు. మొదటిగా మనం బైబిల్లో యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు అంటుండటండి. మన పాపములకే కాదంటండి, సర్వలోకములో ఉన్నటువంటి మానవాళి యొక్క పాపము కొరకు ఆయన ఏమైపోయాడంటే శాంతికరంగా ప్రాణం పెట్టాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు శాంతిని అనుభవంలో ఉన్నటువంటి చాలామంది యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇదిగో అంతమొందించాలి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మాటలు ఇక వినబడకూడదు, ఆయన చేసేటువంటి ఆశ్చర్యక్రియలు అద్భుతాలు మేము చూసి సహించలేకపోతున్నామని చాలామంది ఆలోచన చేశారండి. చాలామంది ఆలోచన చేసి వారి యొక్క ఆలోచన మేరకు ఇదిగో ప్రభువుని ఏం చేశారంటే ఎలాగైనా సరే చంపేద్దాం, అలా చంపేయటానికి
పిలాతుకు అప్పగించారండి. పిలాతుకు అప్పగించాడు. పిలాతు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఏ నేరం కనబడలేదు. అంటే పిలాతు ఏం చేశాడంటే, ఈయన గలిలయకు సంబంధించిన వాడు, ఈయన గురించి మనం ఇక్కడ కాదు అని యేసుక్రీస్తు ప్రభుల వారిని మరలా పిలాతు ఎవరికి అప్పగించాడంటే హేరోదుకు అప్పగించాడండి. హేరోదు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి విని ప్రారంభంలో సంతోషిస్తాడండి. అంటే ఈయన గురించి మంచి పేరు విన్నాను, ఈయన చేసినటువంటి ఆశ్చర్యక్రియలు విన్నాను, మహత్కార్యాలు విన్నాను అని ప్రారంభం సంతోషించి, తర్వాత తన సైనికులతో యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏం చేశారంటే అవమానించాడండి. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏం చేశాడంటే అవమానించాడు, తిరస్కరించాడు. అంటే మనము ఎవరైనా కూడా మనతో ఒకరో ప్రేమతో మాట్లాడినప్పుడు మనం ఎప్పుడు కూడా ఇదిగో అనుకూలంగా ఉన్నాడు, మంచిగా వాడు అని మనం అనుకోవటానికి లేదండి. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభుల వారికి జరిగినటువంటి సంఘటనను మనం చూస్తే, మరి లూకాసు వార్త 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. ప్రారంభం. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుషుని యందు ఏ నేరము కనబడలేదన్నాడు. చూడండి, పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుషుని యందు ఏ నేరం కనబడలేదంటున్నాడు. చూడండి, ఏ నేరం కనబడకపోయేసరికి ఇందులో నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అని కిందికి వచ్చేలాగా కనబడుతుంది. చూడండి, అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకు యూదా దేశం అంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని, ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి, ఆయన హేరోదు అధికారము కింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు యొద్దకును ఆయనను పంపాడంట. చూడండి, ఇప్పుడు పిలాతు యేసుక్రీస్తు ప్రభుల వారిని పరీక్షించినప్పుడు ఏ నేరము కనబడలే. ఏ నేరము కనబడనప్పుడు ఇదిగో ఈయన ప్రలాని ప్రదేశపు వాడని తెలుసుకొని ఇప్పుడు ఎక్కడికి పంపుతున్నాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని హేరోదు దగ్గరికి పంపుతున్నాడండి. హేరోదు దగ్గరికి పంపినప్పుడు మరి మనం ఇప్పుడు చూస్తే 10వ వచనం, ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరం మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను స్తునీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపాడట. చూడండి, హేరోదు యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించాడంటే అంగీకరించటం లేదండి. హేరోదు ఏం చేస్తున్నాడు? తునీకరించి అపహసిస్తున్నాడంటే. చూడండి,
అపహాస్యం చేస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఈ యొక్క జరుగుతున్నటువంటి ఈ సంఘటనను బట్టి అంతకు ముందుకు హేరోదుకు పిలాతుకు అసలు పడదంటండి. హేరోదుకు పిలాతుకు పడదు. ఇప్పుడు పిలాతు అక్కడి నుండి హేరోదు దగ్గరికి పంపిస్తున్నాడు. ఇప్పుడు హేరోదు ఇక్కడి నుంచి మరలా పిలాతు దగ్గరికి పంపించేస్తున్నాడు. అంటే అంతకు ముందు ఉన్నటువంటి ఆ శత్రుత్వం అనేది పోయి ఇప్పుడు ఏమైపోతున్నారంటే మిత్రులు అయిపోతున్నారని 12వ వచనానికి వచ్చేలాక మనకు అర్థమవుతుంది. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికి ఒకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకనికొకడుగా మిత్రులయ్యారంట. చూడండి, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణం ఇద్దరి శత్రువులను కూడా మిత్రులుగా చేస్తుంది. చూడండి, అంతకుముందు ఇద్దరు కూడా శత్రువులు, కానీ మరణం ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగిస్తున్నటువంటి ఈయన విషయంలో వీళ్ళు ఒకరికి ఒకరు మిత్రులుగా మారిపోయారండి. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరణానికి అప్పగింపబడుతున్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి మనుషుల మధ్య సఖ్యతను ఏర్పాటు చేస్తున్నాడండి. ఇదిగో అపవాది మాయలో ఉన్నటువంటి వారే ఒకరికి ఒకరు మిత్రులైపోతుంటే, ఇదిగో క్రీస్తును తెలుసుకున్నటువంటి మనము ఇప్పుడు ఒకరికి ఒకరు శత్రువులుగా మారిపోతున్నారండి. యేసుక్రీస్తు ప్రభువులను అప్పగించటానికి వారంతా కూడా ఎలా చేస్తున్నారో మార్కు సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడింది. చూడండి, ఉదయము కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతుకు అప్పగించారట. చూడండి, అంటే ఇక్కడ మనము చదువుతున్నటువంటి ఈ మాటలు మనకి ఏమర్థమవుతుందంటే ఉదయము కాగానే అంటే రాత్రి యేసుక్రీస్తు ప్రభుల వారిని యూదా ముద్దు పెట్టుకొని అప్పగించాడు కదండి. యూదా అప్పగించాడు, రోమా ప్రభుత్వ సైనికులకు అప్పగించాడు. అయితే వీరందరూ ఉదయం కాగానే ఏం చేస్తున్నారంటే పెద్దలంటండి, శాస్త్రులు, ప్రధాన యాజకులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేస్తున్నారంటండి. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభ వారందరూ అంటే నలుగురు కనబడుతున్నారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారిని అంతం చేయాలి, యేసుక్రీస్తు ప్రభుల వారిని చిత్రహింసలకు గురి చేయాలి అని ఆలోచన ఎవరెవరు చేస్తున్నారు? ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభవారు. వీరందరూ కలిసి ప్రభువుని లేపేద్దాం, ప్రభువు ఉండకూడదు. ఈ ఆలోచన వీరికి వచ్చేస్తుందండి. ఎందుకంటే డబ్బు అనేది, ధనం అనేది మనిషిని దేవునికి దూరం చేస్తుందండి. ఇక్కడ వీళ్ళు కూడా ప్రధాన యాజకులైతేనేమి, పెద్దలైతేనేమి, శాస్త్రులైతేనేమి, మహాసభ వారందరూ కూడా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని అందరూ వెంబడిస్తున్నారని, యేసుక్రీస్తు ప్రభుల వారు చేస్తున్నటువంటి సూచక్రియలు, మాత్కార్యాలు, అద్భుతాలు, కుంటివారికి నడక, మూగివారికి మాట, చెవిటి వారికి వినికిడి, చనిపోయిన వారిని లేపటం యేసుక్రీస్తు ప్రభుల వారు చేస్తున్నారని యేసు పైన వీళ్ళు ఏం చేస్తున్నారంటే కుట్ర పన్నుతున్నారండి. వీళ్ళ కుట్రలో భాగంగా యేసుతో పాటు తిరుగుతున్నటువంటి 12 మందిలో ఒకడైనటువంటి యూదా దగ్గరికి వీళ్ళు వచ్చేసారండి.
ప్రభువును పట్టుకోవాలంటే ప్రభువు యొక్క ఆనవాళ్ళు మాకు తెలియాలంటే మీరంతా ఒకేలాగున్నారు 12 మంది, మీలో ప్రభువు కూడా మీలాగనే ఉన్నాడు, ఎవరైంది గుర్తుపట్టలేకపోతున్నాం అంటే యూద ఏమంటున్నాడంటే ఇదిగో నేను అప్పగిస్తా, మీరు రాత్రి వచ్చినా ఏ సమయం వచ్చినా ప్రభువును నేను మీకు అప్పచెప్తాను, అయితే అప్పచెప్తే నాకేం లాభం అని అడుగుతున్నారండి. ఈరోజు మనం కూడా అండి చాలామంది ప్రార్థనకి వెళ్తే ఏం లాభం, దేవుని నమ్ముకుంటే ఏం లాభం, ఈ మాటలు మనకి ఎలా ఉన్నాయో ఇప్పుడు నేను మందిరానికి వెళ్తే నాకేం కలిసి వస్తుందని మనం ఇప్పుడు అడిగినట్టు అప్పుడేనండి నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని మీకు అప్పగిస్తే నాకేంటి లాభం అని అడిగాడండి. అప్పుడు వాళ్ళేమన్నారు, ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాడంట. చూడండి, యేసుతో పాటు ఉన్నప్పుడు యేసు ప్రభువు డబ్బు సంచిని కూడా యూదా దగ్గరనే పెట్టాడు అని. కానీ యూదా నేను అప్పగిస్తే నాకేంటి లాభం అని అడుగుతున్నాడు. చూడండి, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 30 వెండి నాణ్యాలను తూచిచ్చారండి. ఆ 30 వెండి నాణ్యాలు తీసుకున్నటువంటి యూదా న్యాయం చేస్తున్నాడండి. ఇదిగో యేసుక్రీస్తు ఉన్నటువంటి ఆ గిచ్చమనేటువంటి వనములోనికి వెళ్ళి ఆ రాత్రిపూట యేసుక్రీస్తును ముద్దు పెట్టి అప్పగించే వాళ్ళకి ఒక ఆనవాళ్ళు చెప్తున్నాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే ప్రభువు అని చెప్పి వెళ్ళి వారికి పట్టించాడండి. అంటే ప్రభువు యూదా చేత అప్పగింపబడటానికి ఆయన ఈ లోకంలో పుట్టాడంటే పుట్టలేదండి. ఏ మనుష్యుడైతే అప్పగిస్తున్నాడో అట్టి మనుషుడికి శ్రమ అన్నాడండి. అట్టి మనుషుడు పుట్టకుంటే వానికి మేలన్నాడండి. కానీ మనుష్య కుమారుడు రాయబడిన ప్రకారం వచ్చాడు, రాయబడిన ప్రకారమే వెళ్తాడు. మధ్యలో ఎవరైతే కలగజేసుకుంటారో అలాంటి మనుషునికి శ్రమ అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారం ఈ లోకంలో పుట్టాడు, లేఖనముల ప్రకారం ఈ లోకంలో చనిపోవాలి. కానీ యూదా మాత్రం 30 వెండి నాణేలకు ఆశపడ్డాడు, వెళ్ళాడు, ప్రభువును అప్పగించాడు, అవి తీసుకున్నాడు. మరలా వాటి వల్ల నెమ్మది లేకపోవటాన్ని బట్టి దేవాలయంలోనికి వెళ్ళాడు, వాటన్నిటిని ఆ యొక్క నాణ్యాలను పారవేశాడు, వెళ్ళాడు, ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. అంటే డబ్బు తీసుకున్నటువంటి, ధనం తీసుకున్నటువంటి యూదా ఏమైనా బ్రతికాడంటే ఇతను కూడా బ్రతకలేదండి. కానీ వెళ్ళవలసినటువంటి, చేరుకోవలసినటువంటి ఆ గమ్యస్థానాన్ని ఏం చేశాడంటే యూదా పోగొట్టుకున్నాడు. యూదాలాగా ఆ గమ్యస్థానాన్ని పోగొట్టుకుంటున్నటువంటి సర్వలోకములో ఉన్నటువంటి మానవాళి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో ప్రాణం పెట్టడం జరిగింది. ఎందుకు ప్రాణం పెట్టాడంటే ఒక్కసారి పెట్టాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కసారి ప్రాణం పెట్టాడు. ఒక్కసారి ఆ పనిని ఏం చేశాడంటే ముగించేశాడండి. పాత నిబంధన గ్రంథములో మనుషుల యొక్క పాపములు పోవటానికి ప్రధాన యాజకులు అంటే లేవీయులు యాజకుడి దగ్గరికి బలులు అర్పించేవారండి. కోడెల యొక్కయు, మేకల యొక్కయు ఆ రక్తము చిందించటాన్ని బట్టి మనుషుల యొక్క పాపము పోవటం లేదండి.
కానీ ఆ మనుషుల యొక్క పాపం పోవటానికి దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తును ఈ లోకానికి పంపించి మనందరి పాపములకు విమోచన క్రయధనముగా తన్ను తాను తగ్గించుకున్నాడు. విమోచన క్రయధనముగా. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం అండి. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకున్నాడంట. చూడండి ఎంత చక్కటి మాట అండి ఇది. ఈయన యేసుక్రీస్తు ప్రభుల వారు అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడంట. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారండి అందరి కొరకు అంటున్నాడు. చూడండి, అందరి కోసం అంటే భూమి మీద బ్రతుకుతున్నటువంటి మానవాళి అందరి కోసం అండి. ఫలాని కులం వారి కోసం, ఫలాని మతం కోసం అని కాదండి. కుల మతాలు అనేది లేవు. దేవుడు ప్రారంభంలో మనుషులందరినీ కూడా ఒకని నుండి పుట్టించాడు. ఆ ఒక్కడే ఆదాము. ఆదాము ద్వారా ఈ లోకంలోనికి వచ్చినటువంటి మానవులు బాబేలు గోపురం కట్టేటటువంటి టయానికి తారుమారైపోయింది. అక్కడ భాషలు తారుమారైపోయాయి. అంటే మనం పేరు సంపాదించుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు పేరు కోసం కాదండి, ఆయన ప్రపంచ మానవాళి యొక్క పాపముల కొరకు చనిపోతున్నాడు. పాపముల కోసము ఆయన శిలువలో తన్ను తాను సమర్పించుకున్నాడంట. చూడండి, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకంటే ఆయనకై ఆయన ప్రాణం పెట్టాడండి. మనకై మనం ఏమైనా చేయగలమా చెప్పండి? మనకంటే ప్రాణము పోతుందంటే మనకు భయం అండి. అమ్మో, ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలి, ఇంకా నేను ఉన్నతంగా జీవించాలని మనం అనుకుంటాం. కానీ ప్రభువు తనంతట తానే ప్రాణం పెట్టాడండి. తనంతట తానే ఎందుకు పెట్టాడు? మనుషుల యొక్క పాపము తొలగించాలి, నివారణ చేయాలి. ఎందుకంటే ఈ యొక్క అంశాన్ని ఎందుకు పెట్టానంటే, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. ఎందుకు సమర్పించుకున్నాడంటే హెబ్రీ గ్రంథకర్త చెప్తాడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనాన్ని చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక, అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తాను బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడ్డాడంట. చూడండి, ఎందుకంటే మానవాళి యొక్క పాప నివారణ చేయుటకై. అందుకే పెట్టానండి ఈ యొక్క అంశం, మనిషి పాప నివారణకై క్రీస్తు మరణం అని పెట్టానండి. ఎందుకంటే మన పాపముల కోసం, మన దోషముల కోసం, మన అతిక్రమముల కోసం ఆయన తనకు తానే పెట్టాడండి. మనం చేసినటువంటి దోషాలకు, మనం చేసినటువంటి పాపానికి దేవుడు అంటండి తనకు తానే దేవుడికి ఎలా అయిపోయాడంటే అర్పణ అయిపోయాడంటండి. దేవునికి అప్పగించుకున్నాడంటండి.
ఆయన దేవుడికి అప్పగించుకోవటం కూడా సిలువలో, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ మీదికి ఎక్కించినటువంటి టైం ఎప్పుడంటే ఉదయము 9 గంటలకండి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన ప్రాణముతో సిలువ మీద ఉన్నాడు. మనం కింద కూర్చొని కూడా మధ్యాహ్నం మందిరంలో కూర్చోలేమని మనం ఆలోచించండి ఒకసారి. మన దేవుని యొక్క సన్నిధిలో టయానికి కూడా మనం గడపలేమండి. ఉదయం 9 గంటలకు ఎప్పుడు వేసాడన్నా, ఎక్కడుంది అన్న అంటారా? ఒకవేళ బైబిల్లో చూస్తే మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనంలో ఉందండి అన్నమాట. ఆయన సిలువ వేసినప్పుడు టైం ఎంతంటే, మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనం, ఆయనను సిలువ వేసినప్పుడు పగలు ఎంతంటండి? 9 గంటలంట. చూడండి, అంటే ఉదయకాలం వీళ్ళంతా ఆలోచన చేసి, ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభ వారు వీళ్ళంతా ఆలోచన చేసి వెంటనే తొందరగా చేసి ప్రభువును సిలువేసే టైం ఎంత అంటండి? 9 గంటలకంట. చూడండి, 9 గంటలకే ప్రభువును సిలువ మీద ఎక్కించారండి. 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల దాకా ఎంత సమయం ఆలోచించండి. ఈ సమయం అంతా కూడా ప్రభు సిలువలో గడుపుతూ చివరిగా మాట్లాడినటువంటి మాటలు, ఆ సిలువ మీద పలికినటువంటి మాటల్లో మనం ఆలోచించుకుంటే, మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు. అంటే తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మీరు ఆలోచించండి, ప్రభువు 9 గంటలకు సిలువ మీదకి ఎక్కినప్పుడు ప్రారంభపు మాట ఏమంటున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, అంటే తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక సమాప్తం అయిపోతుంది. అప్పగించే టైంలో కూడా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఎంత ఆలోచించండి, మొదటి మాటలో తండ్రి కనబడుతుంది, చివరి మాటలో కూడా తండ్రి కనబడుతుంది. మిగతా 5 మాటల్లో తండ్రి కనబడ్డండి. అంటే ప్రారంభపు మాటలో పరలోకమందున్నటువంటి తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చివరి మాటలో కూడా తండ్రిని జ్ఞాపకం చేస్తున్నాడండి. అదేది మనం పట్టించుకోమండి. మనకిష్టం వచ్చినట్టు మనం జీవిస్తుంటామండి. మనకు నచ్చినట్టుగా మనం ఉంటామండి. అందుకేనండి ప్రభువు తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ మనుషులకు మధ్యవర్తిగా ప్రాణం పెడుతూ, తన్ను తాను అప్పగించుకుంటూ, తన్ను తాను దేవునికి బలిగా అర్పణగా అర్పించుకుంటున్నటువంటి ప్రభువు ఏం మాట్లాడుతున్నాడో ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు చెప్తున్నాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, క్రీస్తు మిమ్మును ప్రేమించి, అంటే మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగా అర్పించుకున్నాడంట. చూడండి, మన కొరకు క్రీస్తు మన కొరకు దేవునికి ఎలా అంటండి? బలి, అర్పణ అంటున్నాడు. చూడండి, బలిగా అర్పణగా ప్రభు యొక్క శరీరం ప్రభువే అర్పించుకున్నాడంటండి. ఆయన ఎందుకంటే మన కోసం. పేతురు గారండి, పేతురు రాసిన పత్రికలు ఏమంటాడో తెలుసా? పేతురు గారి గురించి మనందరికీ తెలుసు కదా. ప్రభువేమో శిష్యులతో, నేను చచ్చిపోతానంటే నన్ను చంపేస్తారు, నాకు ఇది సంభవించబోతుందని చెప్తే, ప్రభువా నీతో పాటు మరణానికి వచ్చేస్తాం, నీతో పాటు చచ్చిపోతాం, నువ్వెక్కడుంటే అక్కడుంటావు, నువ్వెక్కడ ఏమైతే నేను అదైతే అన్నట్టు మాట్లాడి, ప్రభువుని ఎప్పుడైతే యూద అప్పగించగానే
శిష్యులందరూ కూడా చెదరిపోయారు. యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురుతో ముందుగానే చెప్తాడు, పేతురు నువ్వు నన్ను ఎరుగనని ముమ్మారు చెబుతావు, అప్పుడు కోడి కూస్తుందని చెప్తాడండి. ముందే చెప్తాడు. పేతురు ప్రభువును పట్టుకోగానే భయపడి చెదరిపోయి తప్పించుకొని పారిపోతూ, నువ్వు ఆయనతో కూడా ఉన్నవాడివి కదా అంటే, నేను ఎరుగను ఆయన, నాకు తెలియదు అని ముమ్మారు అబద్ధమాడిన తర్వాత కోడి కూసినప్పుడు ప్రభు తనతో చెప్పినది పేతురు జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడ్డాడని బైబిల్లో రాయబడింది, లేదా రాయబడింది. అలా రాయబడినటువంటి ఆ పేతురు తన మనసు మారిన తర్వాత క్రీస్తు ప్రభుల వారి గురించి గొప్పగా చెబుతున్నప్పుడు ఆ పేతురు పత్రిక రాస్తున్నాడండి. సంఘానికి పత్రిక రాస్తున్నాడు. ఆ పేతురు రాసినటువంటి పత్రికలో ప్రభువు మనకి ఎంత మాదిరి ఉంచాడో తెలుసా? ఆ ప్రభువు చూపించినటువంటి ఆ మాదిరిని మేము పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. ఆయన మన పాపములు మన కోసం ఎలా అయ్యాడన్నది ఆయన రాస్తున్నటువంటి మాట మనం చూడగలిగితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి ఎదిరింపక బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొని ఉన్నాడు అంట. చూడండి, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి. ఎందుకంటే 24వ వచనంలో ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, మన పాపముల విషయమై మనము చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తాను శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను అంటున్నాడు. చూడండి, అంటే మాను మీద. ఎందుకంటే మన పాపముల విషయమై తాను చనిపోయాడు, అంటే యేసుక్రీస్తు చచ్చిపోయాడు అంట. చూడండి, మన పాపముల కోసం, మన అతిక్రమముల కోసం, మన కోసము ప్రభువు అంటండి తగ్గించుకుంటున్నాడంట. చూడండి, ఇది పేతురు చెప్తున్నాడు. ఆయన దూషింపబడ్డాడు, కానీ మళ్ళా బదులు దూషింపలేదంట. చూడండి, మనలో ఒక మాట అంటే మనం సహించలేమండి. సహించిన వారిని ధన్యులని బైబిల్ చెప్తుంది. సహనం అన్నది ప్రభువులో కనబడుతుంది, కానీ మనలో కనబడటం లేదండి. అంటే మనిషి యొక్క పాప నివారణకు క్రీస్తు బలి అయిపోయి ఇదిగో సగించుకొని ఓర్చుకొని శ్రమ పెట్టబడి గాయపరచబడి తనంతట తానే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తనకు తానుగానే ప్రాణం పెట్టాడండి. బలవంతం కాదంటండి. ఆయనకు అన్నీ తెలుసండి. నన్ను కొడతారు, నన్ను హింస పెడతారు, నన్ను సిలివేస్తారు, నన్ను చంపేస్తారు, అది దేవుడి చిత్తం అని తెలిసినటువంటి ప్రభువు తనంతట తాను ప్రాణం పెట్టాడు. ఎందుకంటే మన పాపానికి నివారణ, మన పాపములను తీసివేయటానికి, మన పాపములకు ప్రాయశ్చిత్తము కలగటానికి ప్రభువు చిందించినటువంటి రక్తము నిర్దోషమైనదండి, నిష్కలంకమైనది. ఆ రక్తం పవిత్రమైనది. ఆయన మన పాపముల కోసం
బలైపోయాడండి. మన పాపముల కోసం ప్రాణం పెట్టిన దేవుడండి. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. మన పాపముల కోసం ఆయన ప్రాణం పెట్టి మన కోసం ఆయన ఎంత తగ్గించుకున్నాడో మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో కనబడుతుందండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడంట. చూడండి ఎంత తగ్గించుకున్నాడంటండి. శిలువ మరణము పొందునంతగా అంటున్నాడు. చూడండి ప్రభువు ఎంత తగ్గించుకున్నాడంటే శిలువ మరణము పొందునంత. ఈరోజు మనము శిలువ మరణము పొందునంత కాదండి. మనల్ని ఒక్కరొక్క మాట అంటే మనం సహించలేమండి. మనల్ని ఒక్క మాట అంటే మనం 3 మాటలు అనాలి, 5 మాటలు అనాలి. వాళ్ళు అన్నదానికి రెట్టింపనటువంటి స్థితిలోనికి ఈరోజు వచ్చేస్తున్నామండి. కానీ ప్రభువు మాత్రం సహిస్తున్నాడండి, విధేయత చూపుతున్నాడు. ఎందుకంటే మన కోసం దేవుని బాధ చూసినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పనిని ఏం చేశారంటే ఒకేసారి పనిని ముగించేశాడంటండి. ఆ ఒక్కసారి పనిని ముగించటానికి తన్ను తాను తగ్గించుకున్నాడంట. పై మాటలోకి వెళ్తే ఏముంటుందంటే ఎబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఏముంటుందంటే, ఎబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడంట. చూడండి యేసుక్రీస్తు ప్రభుల వారు అంటండి పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చాడు. ఎలా వచ్చాడంటే శరీరధారిగా వచ్చాడు. మనం చదువుకున్నాం. ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినటువంటి ప్రభువు ఎలాంటి వాడంటే మనలాంటి ఆకారం ధరించుకున్నాడు. అంతేనా కదా? మనలాంటి ఆకారం, మనవలే జీవితం, మనలాగా ఉన్నటువంటి ప్రభువులో ఏం కనబడలేదంటే పాపం అనేది కనబడలేదు, పాపులలో చేరలేదంటండి. ఈరోజు మనమైతే పాపులలో చేరిపోయామండి. చాలామంది ఆరాధన చేస్తున్నప్పుడు కూడా ఏమంటారంటే ఇదిగో పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి నన్ను బ్రతికించావని. మరి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆ మాటలు వద్దులేండి ఇప్పుడు, ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ నేను పాపిని అని మనల్ని మనమే ఒప్పుకుంటుంటామండి కొన్నిసార్లు. అంటే మనమైతే పాపం చేశాం, మనమైతే తప్పిదం చేశాం, కానీ ప్రభువు మాత్రం పాపులలో చేరలేదంట. చూడండి ఆయనలో ఏ కపటము కనబడలేదు, ఆయనలో ఏ మోసము కనబడలేదు. కానీ భూమి మీద బ్రతికున్నటువంటి మనుషుల్లో చూడండి ఎన్ని కనబడతాయండి. ఈ లోకంలో ఎన్ని ఉన్నాయో అన్నీ కనబడతాయండి, కానీ ప్రభువులో కనబడలేదు. ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపులలో చేరకుండా ఆయన ఎందుకున్నాడంటే ఇదిగో నా తండ్రి నాకు ఒక పని అప్పగించాడు, నా తండ్రి నాకంటూ ఒక పనిని నియమించాడు. ఆ పనిని గురించి ఏమంటున్నాడంటే ప్రభువు అప్పగింపబడక ముందే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తానంటే ప్రభువా
చేయుటకు తండ్రి చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చాను. ఇక సిలువ మీదకి ఎక్కబోతున్నాను. ఇక సిలువలో కూడా సంపూర్తి చేస్తాను. ఆ సంపూర్తి చేయటానికి ప్రభువు తండ్రికి ప్రార్థన చేశాడండి. బ్రతికున్నప్పుడు తండ్రికి ప్రార్థన చేశాడు. ఆ తండ్రికి ప్రార్థన చేస్తే ఆ తండ్రి కూడా సంతోషపడుతున్నాడు. నా కుమారుడు నా పని విషయంలో వెళ్ళాడు, నా పనిని చేయటానికి, ఇదిగో మనుషుల యొక్క పాపములు తొలగించటానికి, నా కోరికను తీర్చటానికి, మనుషులను మార్చటానికి నా కుమారుడు వెళ్ళాడని దేవుడు కూడా ఆలోచిస్తుంటే ఆయన పనిని చేయటానికి ఈయన సిద్ధపడుతున్నాడు. అలా సిద్ధపడుతున్నటువంటి ఈయన కూడా ఇదిగో మరణం ప్రార్థన చేస్తూ మరల రాత్రిపూట తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించమని ప్రార్థన చేస్తున్నాడండి. మళ్ళా ఎందుకంటే శరీరములో ఉన్నాడు కదా. శరీరములో ఉన్నటువంటి ప్రభువు తండ్రి నీ చిత్తమైతే అంటున్నాడు. కానీ మరలా ఇందు నిమిత్తం కాదు కదా, ఇది తొలగించుకోవటానికి కాదు నన్ను దేవుడు ఈ లోకానికి పంపించింది, కానీ ఇది నెరవేర్చటానికని నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ముందుకెళ్ళిపోయాడు. అలా ముందుకెళ్ళినటువంటి ఆయన చేసినటువంటిదే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 28వ వచనంలో చెబుతున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుణ్ణి నియమించెను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులు అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించేశాడంట. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు అంటండి, సిలువలో ప్రాణం పెట్టటముతో పాత నిబంధనల గ్రంథములో జరుగుతున్నటువంటి ఆ బలులన్నిటికీ కూడా ముగింపు పలికేశాడండి. మనందరికీ ఇంకేమొచ్చిందంటే స్వస్థత. ఎప్పుడు ఈ మాటలు రాయబడతాయంటే క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం పెద్ద ప్రవక్తలలో ఒకరైనటువంటి యేషయా గారి ద్వారా ఆయన ముందుగానే రాయిస్తాడండి లేఖనాలలో. ఏంటంటే ఆయన మన కోసము గాయపరచబడటం, మన కోసం శ్రమ పడటం, అదంతా కూడా దేవుడికి తన కుమారుని అప్పగించటం కూడా ఇష్టమంట. చూడండి, మన కళ్ళ ఇప్పుడు మన గర్భంలో పుట్టిన బిడ్డను ఒకరు చిత్రహింసలు పెడుతుంటే నువ్వు సంతోషిస్తావా చెప్పండి? ఎవరన్నా ఒక మాట అంటే నా కొడుకుని అంటావా, నా కూతురుని అంటావా అని మనం ఎంతో బాధపడిపోతామండి. దేవుడు తన కుమారుణ్ణి అప్పగించటం ఆయన ఇష్టం అంటండి. ఇది చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతన్ని నలుగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయని అంటున్నాడు. అంటే ఎవరిని నలగొట్టడం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరి కోసము నలుగొట్టబడ్డాడంటే మన కోసం. అదే 53వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి
నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అంటాడు. చూడండి, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం అంట. చూడండి, మన అతిక్రమముల కోసం, మన దోషముల కోసం, మన పాపముల కోసం, మన కోసం అంటండి. మన కోసమైన సిలువను ఎక్కడానికి కూడా సిద్ధపడుతున్నాడు. అంత తగ్గించుకున్నాడండి ప్రభు మన కోసం. అందుకేనండి ఈరోజు దేవుడు మన కోసం, దేవుడు తన కుమారుణ్ణి మన కోసం పంపిస్తే ఈరోజు మనం అంటాం నా ఇష్టం అంటాం. మనమండి నా బ్రతుకు నా ఇష్టం అన్నట్టుగా నా బ్రతుకు నా ఇష్టం అని ఈరోజు బ్రతుకుతున్నారండి. ఈ బ్రతుకును మార్చుకోవాలని దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. సిలువలో ప్రాణం పెట్టాడు. మనుషుల యొక్క పాపమును పరిహారమునందుటకు, మనుషుల యొక్క పాపములన్నిటిని కూడా తొలగించుటకు ఒక్కసారి సిలువలో ప్రాణం పెట్టి పని ముగించాడండి. ఆయన చనిపోయి ఇప్పటికి 2000 సంవత్సరాలు అవుతుంది. మరలా ఇప్పుడు మనం 3 గంటలకు చచ్చిపోతాడు అనుకోవడం అమాయకత్వం అండి మనం. కానీ ప్రభువు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే ఆయన రక్తం చిందించాడు. ఎందుకు చిందించాడంటే మన కోసమైన ప్రాణం పెట్టాడు, మన కోసమైన రక్తాన్ని చిందించాడు. ఆయన చనిపోక ముందే చెప్పాడు శిష్యులకు. ఏమని చెప్పాడో తెలుసా? నేను ప్రాణం పెడుతున్నాను, నా అంతటా నేనే పెడుతున్నాను, నేను చిందించే రక్తము అది పవిత్రమైనది. ఎందుకంటే మీ పాపాల కోసం, మీ పాపాల క్షమాపణ కొరకు అంటాడు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ? ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు అంటున్నాడు. చూడండి, ఒకరి కోసం, ఇద్దరి కోసం కాదండి, యావత్తు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి కొరకు, అనేకుల కొరకు, సర్వలోకమునకు శాంతి కొరకు ప్రభు ఏమైపోతున్నాడంటే సిలువలో ప్రాణము పెట్టాడు. ఆయన పెట్టి ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ మనుషుల్లో ఈరోజు మార్పు రావటం లేదండి. సిలువలో పలికినటువంటి మాటలు చదువుకొని ఈరోజు బ్రతుకు మారినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎన్నో విధాలుగా ఈరోజు ప్రభు మాటల పట్ల ఉన్నటువంటి వారి యొక్క జీవితాలు మారటం లేదు. ఎందుకంటే క్రీస్తు ప్రభుల వారి యొక్క త్యాగమును చూసిన తర్వాత నేను దేవుడి కోసం బ్రతకాలి, నేను దేవుని కొరకు ఉండాలి, నా కోసం నా ప్రాణము, దేవుడు తన కుమారుడి తన ప్రాణాన్ని నా కోసం పెట్టాడు, ఇప్పుడు నేను నా ప్రాణమును కూడా ఇదిగో ప్రజల కోసం పెట్టాలనుకున్న వాళ్ళు కనిపించట్లేదండి. దేవుడికి సమయాన్ని ఇచ్చేవాళ్ళు ఈరోజు లేరండి. సిలువను సహించాడండి ప్రభువు, మరణ వేదనను అనుభవించాడండి ప్రభువు. ఎందుకంటే మన కోసం ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన తలకు ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, ఆయన చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టారు. మన చేతుల్లో చేసినటువంటి పాపాలకి, మన కాళ్ళతో నడిచి చేసినటువంటి పాపాలకి ఆయన కాళ్ళకు చేతుల్లో మేకులు దిగొట్టబడ్డాయి. మనం ఆలోచించినటువంటి చెడు తలంపులకు ప్రభు తలకు ముళ్ళ కిరీటము పెట్టబడింది.
ఇంతగా ఆయన సహించుకుంటే, అంతగా ఆయన తగ్గించుకుంటే, ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఇదిగో మనం ఏది కాదన్నట్టుగా మనం ఉన్నామండి. అవన్నీ అనుభవించటానికి వస్తున్నప్పుడు శిష్యులకు చెబుతున్నాడు, ఇదిగో నా శరీరం, నా రక్తం, నేను చనిపోయిన తర్వాత సిలువ మీద విడిచేటువంటి దేహం, నా శరీరమును రొట్టెగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నేను చిందించేటువంటి రక్తం, ఆ రక్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని శిష్యులకు ముందుగానే చెప్పాడండి. చెప్పి చనిపోతున్నాడో చూడండి. ఈరోజు మనకు చావు ఉందంటే మనం ఎంత జాగ్రత్త పడతామండి. మన ఇంట్లో కరెంటు తీగ తెగిపోతేనే ఎంతో జాగ్రత్త పడి కరెంటు మనిషిని పిలిపించుకొని టేప్ అంటించి వాటి చేసేంత వరకు కూడా మనం ఎంత జాగ్రత్త ఉంటామండి. అక్కడికి వెళితే తగిలితే చచ్చిపోతామన్న భయంతో మనం ఎంత జాగ్రత్త పడతాం ఆలోచించండి. మరి దేవుడి విషయంలో జాగ్రత్త పడుతున్నామంటే మనం జాగ్రత్త పడటం లేదండి. కానీ ప్రభు మన పాపం కోసం, మన దోషం కోసం, మన అతిక్రమముల కోసం ఆయన తగ్గించుకొని ప్రాణం పెట్టాడు. ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే తన్ను తాను దేవునికి బలిగా అర్పణగా తగ్గించుకున్నాడండి. అంత తగ్గించుకున్నటువంటి దేవుని ఎడల ఈరోజు మన జీవితం ఏం కనబడుతుంది చెప్పండి. మనకై మనం కాదండి, దేవుడే ఎలా ప్రేమించాడో. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాడంట. చూడండి, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక అంటున్నాడు. చూడండి, మన కోసం ప్రాణం పెట్టాడు అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాం, దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మన కోసం తన ప్రాణాన్ని పెట్టించాడు గనుక, అక్కడమ్మా, గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాము అంటున్నాడు. చూడండి, అంటే మన నిమిత్తం ప్రాణం పెట్టాడు. మనము కూడా మన సహోదరుల నిమిత్తం ఇప్పుడు ఏం చేయాలి? ప్రాణము పెట్టాలి అంటున్నాడు. చూడండి, మన నిమిత్తం ప్రభు ప్రాణం పెట్టాడు. మనం ఇప్పుడు అంటండి మన సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టాలంటున్నాడు. మనం పెడదామా చెప్పండి? మన ఇంటోళ్ళకి ఎవరికైనా అవసరం వచ్చిందనుకోండి, కిడ్నీ అవసరం వచ్చో ఏదో అవసరం వచ్చింది అనుకోండి, నేను బ్రతికితే బాగుంటుంది, లేకపోతే పోయినలే అనుకుంటామండి. అంతేనా కదా? మన దేహంలో ఉన్న ఒక అవయవాన్నే మనము ఇవ్వలేని పరిస్థితి. పోనీ అంతెందుకండి, ఇప్పుడు దేవుడికి మనం సమయాన్నైనా కరెక్ట్ ఇస్తున్నామా చెప్పండి? ప్రాణం పక్కన పెట్టండి, మన దేవుని సన్నిధిలో టయానికండి, ఇదిగో దేవుడి టైం అనుకున్న ఆ సమయం మనం అనుకున్నప్పుడు మనము ఇదిగో నా దేవుడి సమయం అండి నాది, ఇదిగో 10 గంటలకు 11 గంటలకు నేను దేవుని మందిరంలోనికి వెళ్ళాలండి అని ఒక సమయాన్ని మనం కేటాయించుకొని ఆ సమయాన్ని పాటించగలమండి అంటే మనము పాటించలేకపోతుంటామండి. కానీ ప్రభు చూడండి తన ప్రాణాన్ని పెట్టాడు. మనమంటండి మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నామంట. చూడండి, ప్రాణం పెట్టలేము, సమయాన్ని ఇవ్వలేము, దేవుడి కోసం మన బ్రతుకునివ్వలేము, దేవుడిచ్చినటువంటి ఈ దేహాన్ని దేవుని పనిలో వాడబడలేము. ఇంకెలా ఇవ్వాలి చెప్పండి? దేవుడు మనకు పరలోకం, దేవుడికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం, దేవుడికి ఈ దేహాన్ని ఇవ్వలేకపోతున్నాం, దేవుడికి ఇదిగో మనం సంపాదించుకున్న దాంట్లో ఖర్చు పెట్టి 10 మందికి దేవుడి మాటలు వినిపించటానికి వరకు కూడా మనము ఖర్చు చేయలేకపోతే, మనం ఏ విషయంలో కూడా అన్నిటికు దూరంగా ఉంటే మనం ఎలా వెళ్తాం చెప్పండి పరలోకం?
మనం వెళ్ళలేమండి. ప్రభువు మాత్రం ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? పాప నివారణ చేయటానికి. నా పిల్లలు, దేవుని పిల్లలు, మధ్యవర్తిగా వచ్చాడు. దేవుడికి నరులకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఎంత తగ్గించుకున్నాడంటే మరణమయ్యంత తగ్గించుకున్నాడు. సిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు. ఈరోజు అండి, ఇదిగో నేను దేవుని సన్నిధిలో, ఇదిగో దేవుడి సన్నిధిలో నేను తగ్గించుకోవాలి, పరలోకాన్ని చేరిపోవాలనుకునే వాళ్ళు ఉన్నారంట అండి. ఎవరున్నారు చెప్పండి? దేవుడి సన్నిధిలో తగ్గించుకునే వాళ్ళు అసలు కనిపించటమే లేదండి. ఎందుకు తగ్గించుకోవట్లేదు? ప్రభువు తగ్గించుకోలేదా? విమోచన క్రయధనముగా ఉండుటకు తన్ను తాను తగ్గించుకున్నాడు. కానీ నేను తగ్గించుకోనండి. మనం ఏంటంటే హెచ్చించుకుంటాం. మనం హెచ్చించుకుంటాం. దేవుడైతే తగ్గించుకుంటున్నాడు. పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ప్రభువు అండి, యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యుల పాదాలను పళ్ళెములో పెట్టి కాళ్ళు కడిగేంతగా తగ్గించుకున్నాడండి. ఈరోజు మనం ఒకరు మనకి ఎదురు వస్తుంటే వాళ్ళని తప్పించుకొని వెళ్ళిపోయేంతగా మనము ముఖాన్ని తిప్పుకుంటున్నామండి మనం. కానీ ప్రభువు చూడండి ఎంత తగ్గించుకున్నాడు. శిష్యుల పాదాలను కడిగేంతగా తగ్గించుకున్నాడు. మరణానికి వెళ్ళిపోతున్నాను, ఇదిగో మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలి, నా ప్రేమేంటో మీకు చూపిస్తున్నానని చూపించలేదండి? శిష్యుల పట్ల చూపించాడు. అంత ప్రేమ చూపించినటువంటి ప్రభువును ఈరోజు కలిగి ఉన్నామని గొప్పగా మనం చెప్పుకుంటున్నప్పటికీ ఆ ప్రేమ అన్నది ఈరోజు కనిపించట్లేదు. అందుకే ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనాన్ని మరొకసారి చూద్దామండి. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడిన. పోయిన వారం చదివినట్టున్నామమ్మా, తన్ను తాను తగ్గించుకున్నాడనే మాట ఎబ్రీ పత్రికలోనే మనం చదివాం కదా, గుర్తుందే అమ్మా? ఇదే 9వ అధ్యాయం అమ్మా, 9వ అధ్యాయం 26వ వచనం. అదే అక్కడ మనం అయితే ఆయన యుగముల సమాప్తి యందు అంటున్నాడు చూడండి. ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడ్డాడంట చూడండి. ఒక్కసారి అంటున్నాడు చూడండి. ఇంకా మనం చూడగలిగితే దానియేలు గ్రంథం అండి, అంటే క్రీస్తుకు రాకముందు కూడా రాయబడిన మాట చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. అమ్మా, తిరుగుబాటును మాన్పుటకును పాపములను నివారణ చేయుటకు దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంత. అక్కడ మనం ఆలోచిస్తే పాపములను నివారణ చేయుటకు అంటున్నాడు చూడండి. అంటే పాపమును నివారణ చేయుటకు మనలో నా తప్పిదములను ఇక నేను మరలా ఆ తప్పిదములను ఇంకా చేయను, నా పాపములంతా కూడా విడిచిపెట్టుకొని నీ సన్నిధిలో
పవిత్రంగా జీవించటానికి నేను ఇష్టపడుతున్నానని మనల్ని మనమే పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆయన సన్నిధిలో మన జీవితాన్ని మార్చుకుంటే మనకు కూడా పరలోక ప్రవేశం అనేది దొరుకుతుంది. అలా కాకుండా మనకిష్టం వచ్చినట్టు మనం జీవిస్తూ మనం ఎన్ని గుడ్ ఫ్రైడేలు జరుపుకున్నా, ఎన్ని ఈస్టర్లు జరుపుకున్నా, ఎన్ని క్రిస్మస్లు మనం జరుపుకున్నా, ఎన్ని ఆదివారాలు మనం దేవుని సన్నిధిలో ఉన్నా మన బ్రతుకు మారకపోతే దేవుడు పరలోకం అనేది మనకివ్వడు. అందుకే క్రీస్తు మనకు మాదిరించిపోయాడు. క్రీస్తు మనలో మార్పును తీసుకురావటానికి ఆయన దూషింపబడి బదులు దూషింపలేదండి, తగ్గించుకున్నాడు, ఓర్చుకున్నాడు. ఈరోజు మనం కూడా ఓర్చుకుంటూ సహించుకుంటూ మనం దేవుని పనిలో ముందుకెళ్ళటానికి మనమందరం సిద్ధపడాలండి. ఎందుకంటే ప్రభువు యొక్క త్యాగాన్ని మనం ఒకరికైనా చెప్పాలండి. ఇదిగో ప్రభువును తెలుసుకున్న తర్వాత నా జీవితం మారిపోయింది, ప్రభువును తెలుసుకున్న తర్వాత నా బ్రతుకు మారిపోయింది, అంతకుముందు నేను ఇలా ఉన్నాను ఇప్పుడు ఇలా ఉన్నానని మనం బ్రతుకునే ఒక సాక్ష్యంగా వాళ్ళకు చెప్పి, గతములో ప్రభువుని తెలుసుకోకముందు ఇలా ఉన్నాను, ప్రభువును తెలుసుకున్న తర్వాత ఇలా ఉంటున్నానని మనం చెబితే ఇదిగో మన బ్రతుకు వారు చూసిన తర్వాత దేవుని దగ్గరికి రావటానికి అవకాశం ఉంది. కనుక ప్రభువు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకంలో ఎందుకు చనిపోయాడంటే మనిషి పాప నివారణకై క్రీస్తు మరణం జరిగింది. ఆయన మరణం జరగటాన్ని బట్టి మనందరం మారాము. ఇదిగో మనం మారాము గనక క్రీస్తు మరణించాడు మన పాపముల కోసమని మనం చెప్పి అనేకులను దేవుని దగ్గరికి తీసుకురావటానికి మనం అందరం సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. తల్లు ఉంచినట్టయితే ప్రార్థన చేసుకొని ఆరాధనలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతలు నాయన. దేవా, నీ ప్రియకుమారుని నాయన పరలోకము నుండి తండ్రి ఈ లోకానికి మీరు పంపించి నాయన ఈ లోకములో తండ్రి పాపులు నాయన తప్పిదములు చేసిన వారు శిక్షిస్తున్నప్పటికీ, ఏ తప్పిదము చెయ్యకపోయినప్పటికీ నాయన ప్రభువు సహించుకుంటూ భూమి మీదికి రాబోతున్నటువంటి సకల మానవాళికి నాయన మాదిరికరంగా ఉండుటకు నీ కుమారుడు సహించాడు. మేము కూడా తండ్రి నీ కుమారుడి యొక్క బ్రతుకును బైబిల్లో నుంచి చూశాము. రాయబడిన మాటల ప్రకారం తండ్రి మా కొరకు ప్రాణం పెడితే మేము కూడా నైనా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టుటకు దేవా నీ పనిని తుదముట్టించుటకు మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి. దేవా, ఇప్పుడు నీ కుమారుడు యొక్క శరీరమును రక్తమును నాయన మేము జ్ఞాపకం చేసుకొనబోచుండగా తండ్రి మమ్మల్ని ఆయన మేము పరీక్షించుకుంటూ నా తండ్రి మా బ్రతుకులను చక్కబెట్టుకొని మీరున్నటువంటి లోకం వైపుకు నాయన నీ కుమారుడి ద్వారా పొందుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని అందరికీ ప్రసాదించమని క్రీస్తు నామములో